బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ ఈరోజు జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు జిల్లా కోర్టు సోమవారానికి జడ్జిమెంట్ను రిజర్వ్ చేసిన అంశం కనబడింది. అయితే ప్రధానంగా బాల్క సుమన్ తరపున న్యాయవాదులు బాల్క సుమన్ అరెస్టు ప్రొసీజర్ ఫాలో కాలేదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను ఫాలో కాలేదని ఆ జడ్జి గారి ముందు చెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు కేరళ హైకోర్టు ఇచ్చిన ప్రధాన అంశాలను కూడా ఇటీవల ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా జతపరిచే ప్రయత్నం చేస్తూ వెంటనే బాల్క సుమన్కు బెయిల్ ఇవ్వాలని చెప్పారు. మరోపక్క ప్రభుత్వం తరపున న్యాయవాది వాదిస్తూ బాల్క సుమన్ మంత్రి కాన్వాయ్పై రాళ్ల దాడి చేశారు. దీంతో పాటు బాల్క సుమన్ విసిరిన రాయి వల్లనే కానిస్టేబుల్ రాకేష్కు బలమైన గాయమైంది, మేజర్ ఇంజూరీ అయిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బాల్క సుమన్కు బెయిల్ ఇవ్వద్దని చెప్పిన పరిస్థితి కనబడింది. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి సోమవారానికి రిజర్వ్ చేసిన పరిస్థితి కనబడింది.